ఫేస్ చేసేసాను. ఇవాళ నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. ఓకేనా సార్? ఓకేనా? మీరు మైక్తో రెడీగా ఉన్నారు. ఐ థింక్ ఫస్ట్ మీ దగ్గరికి వస్తాను నేను. కాదు, అందరికి ఉంది, నా దగ్గర ఫోన్ లేదు, లేకపోతే నేను కూడా మిమ్మల్ని ఎలా ఫీల్ చేస్తాను. ఎందుకు మీ దగ్గర వస్తాను. 3 BHK ఇల్లు అండి. ఇల్లు కొనడం, ఇల్లు ఉండటం, సొంత ఇల్లు ఉండటం అంత ఇంపార్టెంట్ ఇష్యూనా? అంత ఇంపార్టెంట్ అనా? ఎవరు చెప్తారు? ఫస్ట్ మీరే చెప్తారా అండి? అంటే ఎందుకు నేను చెప్తానన్నానంటే, మా ఫాదర్ నాకు ఇప్పుడు ఒక మాట చెప్తుంటాడు, మనకి ఇల్లు ఉండాలి అని. ఇల్లు ఎందుకు ఉండాలంటే ఆయన గౌరవం చెప్పారు, మాకు అది చెప్పరా. మన ఇల్లు మనకు ఉంటే ఇంట్లో తిన్నావా లేదా, ఏడ్చావా, బాధపడ్డావా, అది బయట వాడికి తెలియదు. అందుకోసం ఇల్లు ఉండాలి. సో అందుకని నేను ఆన్సర్ చెప్తాను. థ్యాంక్ యూ సార్. మీ ఒక మైక్ మీ దగ్గర ఎక్స్క్లూజివ్గా ఉండాలి. ఉండొచ్చు, తప్పలేదు, అది కూడా ఉంది. 2 మైకులు పట్టుకుని సమాధానం చెప్పారా? వింటున్నప్పుడు స్టీరియో విన్నారు, కానీ మాట్లాడుతున్నప్పుడు స్టీరియో ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇంకా ఎవరైనా? ఇస్ ఇట్ సో ఇంపార్టెంట్? సొంత ఇల్లు ఉండటం ఇస్ ఇట్ సచ్ ఎ బిగ్ ఇష్యూ? ఎస్, సొంత ఇంటి కళ అనేది ప్రతి ఒక్క మనిషిలో ఉంటుంది. అలాగే నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత సొంత ఇల్లు కళ దాదాపు ఒక 15 years తర్వాత సాధించుకున్నాను. ఫిల్మ్ నగర్లో సొంత ఇల్లు కట్టుకున్నాను. అదే నా డ్రీము. ఫస్ట్ ఒక బైక్ కొనుక్కుందామని హైదరాబాద్కి వచ్చాను నేను. బైక్ అంటే నాకు చాలా ఇష్టం. ఆ బైక్ జర్నలిస్ట్గా బైక్ కొనుక్కున్నాను. తర్వాత కార్లో జర్నలిస్ట్గా కొనసాగాను. తర్వాత కార్స్ కొన్నాను వరుసగా. తర్వాత సొంత ఇంటికి వెళ్ళాను, పెంచుకున్నాను. కంగ్రాచులేషన్స్. ఈ క్వశ్చన్ ఆన్సర్ రివర్స్ కాబట్టి ఇందులో తమ్నైల్ కోసం నేను ఏది అడగను. మీరు తప్పుగా ఏదైనా చెప్పినా దాన్ని నేను వాడను. ఫ్రెండ్లీగానే ఉందాం. నెక్స్ట్ 3 BHK ట్రైలర్ అందరు కలిసి చూసాం కదా. నేను సారీ సార్, ఈ ఫస్ట్ ఒక బ్యాలెన్స్ ఆన్సర్ ఉంది. చాలా మంది ఇల్లు కొంటున్నామంటే కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఇంత కడతారు, మీరు హోమ్ లోన్ తీసుకుంటే ఇంత వడ్డీ అవుతుంది అని చాలామంది క్యాలిక్యులేషన్స్ చెప్పి చాలామంది డిస్కరేజ్ చేస్తూ ఉంటారు. బట్ వాట్ ఐ నో ఈజ్, ఒక్క ఇల్లు మనది అని చెప్పుకోవడానికి అనేది చాలా ఇంపార్టెంట్. అది మీరు ఎంత ఇంట్రెస్ట్ కట్టినా, ఎంత లైఫ్ టైం సేవింగ్స్ చేసినా, SIP చేసినా, నథింగ్ మ్యాటర్స్. అది ఆ ఒక్క ఇల్లు అనేది ఉండాలి. లైక్ ఎనీథింగ్ మనది. ఈ కంట్రీలో ఉన్న చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి మోస్ట్ ఆఫ్ దెమ్ ఒక టార్గెట్ ఏంటంటే, రేపు పొద్దున ఓనర్ వచ్చి ఎన్నికోండి ఖాళీ చేసేయండి, నాకు అవసరం అని అనకుండా ఒక ఇల్లు ఉంటే అది హ్యాపీనెస్. సో 3 BHK అనేది ఇట్స్ నాట్ అన్ ఇన్వెస్ట్మెంట్, ఇట్స్ అన్ అచీవ్మెంట్. అండ్ ఈయన ప్రతి జనరేషన్కి ఒక బిలీఫ్ ఉంటుంది కదా. ఇక్కడే చాలా జనరేషన్స్ కలిసి ఉన్నారు. అక్కడ ఒక కొత్త జనరేషన్ రెడీ అవుతుంది. వాళ్ళని అడిగితే ఇల్లు ఎందుకు కొనాలి? Airbnb ఉందిగా, 1 dayకి ఇస్తాడన్నా. బండి ఎందుకు కొనాలి? ఊబర్ ఉందిగా, వెళ్ళి OTP చెప్తే వచ్చేస్తాడు. సో మన ప్రీవియస్ జనరేషన్ అచీవ్మెంట్ అని చూసిన ప్రతి విషయం ఈరోజు 1 button ట్యాప్లో రెంటల్కి వస్తుంది. సో రెంటల్ హౌస్, ఓన్ హౌస్ డిఫరెన్స్ ఉందా? అంత డీప్గా ఆలోచించక్కర్లేదా సార్? సార్ సార్ ఇల్లు అనేది ఇంటి పేరు కన్నా ఎక్కువ సార్. మనం ఇంటి పేరు అద్దెకి తెచ్చుకోవాలి. సింపుల్. రెంట్ ఇల్లు అనేది వడ్డీ లాంటిది, అది ఎప్పుడు కట్టుతూనే ఉండాలి. ఇదే సొంత ఇల్లు అయితే అదొక ఇన్వెస్ట్మెంట్, అది ఎప్పటికీ పర్మనెంట్గా మన వారసులకు కూడా ఉంటుంది. అది ఇలా చెప్పారు కాబట్టి ఇంటి పేరు కంటే అని ఒక మాట, అంతకంటే అని మీరు చెప్పారు కాబట్టి నేను ఒక పర్సనల్ విషయం మీతో చెప్తాను. నేను సినిమాకి వచ్చి గతం 25 years అయింది. సో నా లైఫ్ హాఫ్ పైన నేను సినిమాలో ఉన్నా, బాగా సంపాదిస్తున్నా, లైఫ్ ఇస్ గోయింగ్ వెల్. కానీ నేను ఇందాక ఒక ప్రాపర్టీ కూడా కొనలేదు. నా దగ్గర ఇల్లు లేదు, ఏం లేదు, ఒక్క ల్యాండ్ పార్సల్ ఏమీ లేదు. ఫస్ట్ టైం 3 BHK అనే సినిమా యాక్ట్ చేస్తుంటా 2 months బ్యాక్ నేను సొంత ఇల్లు కొన్నాను. ఎందుకంటే నాకు బాధ్యతలు పెరిగింది కదా. ఇప్పుడు నేను తెలంగాణ అల్లుడు కాబట్టి. సో పెళ్ళైన తర్వాత నేను మా మిస్సెస్ కలిసి ఒక కల కన్నాం, మాకు ఒక ఇంటి పేరు ఉండాలి,
దానికి పైన ఒక ఇల్లు ఉండాలి. సో ఆ కళలో మేము ఒక ప్లాన్. సో నాకు జరిగింది ఇట్స్ హ్యాపీ కోఇన్సిడెన్స్, ఇట్స్ డివైన్ బ్లెస్సింగ్ అని చెప్పొచ్చు. ఒకటి ఉంది కదా, పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు, దానికి ఒక మీనింగ్ చాలా క్లియర్ ఉంటుంది. కానీ ఇప్పుడు నేను మా అమ్మ నాన్న ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడు, ఎప్పుడు సెటిల్ అవుతాడు, ఎప్పుడు సొంత ఇల్లు కట్టుకుంటాడు అని వాళ్ళకు ఉంది కదా. మనం ఎంత దాని గురించి ఆలోచించినా అది జరిగేటప్పుడే జరుగుతుంది. ఇట్స్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. సో దాని గురించి ఏమంటారు? ఇల్లు కట్టి చూడు. ఎవరైనా ఇక్కడ ఎక్స్పీరియన్స్ తో మాట్లాడతారా? ఫస్ట్ బాయ్స్ సినిమాకి ఇంటర్వ్యూ చేసిన యంగ్స్టర్ వచ్చాడు. ఈజీ మైక్ ఏది? ఇప్పుడు రెండు ఈజీ అయిపోయాయి కదా. ఒకటి మాత్రం పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు, రెండు కష్టం. ఇప్పుడు రెండు ఈజీ అయిపోయాయి కదా. ఈజీ అయింది మీకా ఎవరికి? ప్రపంచానికి. పెళ్లి చేసి చూడు అన్న, పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అన్నారు కదా. ఇప్పుడు రెండు ఈజీ అయిపోయాయి అంటున్నారు. ఇప్పుడు ఏముంది, జస్ట్ ఒక 10% ఉంటే ఈఎంఐలో హౌస్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఆయన కష్టపడినంత లేదు. నేను చిన్నప్పుడు షాప్ లో ఉన్నప్పుడు మా నాన్న నాకు జోక్ చెప్పారు. నేను చెప్పా, డాడీ అది నాకు కొన్ని అన్నా. ఎందుకురా అన్నారు. 20% ఆఫ్ అన్నాను నేను. మిగతా 80% నేను కట్టాలరా అన్నారు ఆయన. సో అదే సంగతి. మీరు ఎంత ఈజీ అయినా ఈఎంఐ అనేది బాధ్యత. ఈఎంఐ అనేది గెట్ అవుట్ ఆఫ్ జైల్ ఫ్రీ కార్డ్ కాదు. మీరు చెప్పినట్టు రెంట్ ఇస్ లైక్ మళ్ళీ కడుతూనే ఉండాలి. అది తలపైన ఒక బర్డన్ లా ఉంటూనే ఉంటుంది. లెట్స్ గెట్ ఎ యంగ్స్టర్స్ అప్రోచ్. లాంగర్ ద హెయిర్, యంగర్ ద పర్సన్. సిద్ధు భయ్య, యాక్చువల్గా చాలా మంది లైఫ్లో కొంతమంది నిజంగా అచీవ్ చేయలేని పరిస్థితి కూడా ఉంటుంది. నిజంగా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో వచ్చి నిజాయితీగా కనుక సంపాదించిన డబ్బుతో ఇల్లు కట్టడం అనేది చాలా గ్రేట్ అచీవ్మెంట్గా ఫీల్ అవుతారు. సో ఈఎంఐలు ఇవన్నీ చిన్న అడ్జస్ట్మెంట్సే తప్ప నిజాయితీగా కట్టాలంటే చాలా కష్టం ఇవాళ రేపు. కొంతమంది జీవితంలో అది సాధ్యం కూడా కాదు. సో ఇల్లు కట్టడం అనేది అంత ఈజీ కాదు. ఇంకోటి నేను చెప్పింది 100% కరెక్ట్. బికాస్ హిందీలో చెప్తారు, కల్ కిస్నే దేఖా, కల్ హో నా హో. కల్ అని స్టార్ట్ చేస్తేనే నెగిటివే. ఏం తెలియదు మనకి దాని గురించి. అది కాకపోతే ఇందాక మీరు ఒక మాట అన్నారు కదా, మీ చిన్నప్పుడు ఇల్లు కట్టుకున్నప్పుడు ఇల్లు చూసి ఒక బ్రిక్ పెట్టాడు, ఒకడే వచ్చాడు అని మీ మదర్ చెప్తున్నారు అన్న మాట అన్నారు కదా. ఇట్ రిమైండెడ్ మీ ఆఫ్ సంథింగ్. మా ఫాదర్ ఫస్ట్ ఇల్లు కట్టినప్పుడు ఐ యూస్ టు హాలిడేస్లో చూసేవాడిని. సేమ్ ఇదే ప్రాబ్లమ్స్. ఒకరోజు ఒకళ్ళు వచ్చేవాళ్ళు, ఒకళ్ళు ఇద్దరు వచ్చేవారు, ఒక రోజు అసలు వచ్చేవారు కాదు. ఇట్ యూస్ టు టేక్ 6 నెలలు అనుకున్న ఇల్లు సంవత్సరం 2 సంవత్సరాలు పట్టేది. బట్ ఇప్పుడు ఏంటంటే రెడీ టు మూవ్ ఇన్ అంటున్నారు అన్నీ. డబ్బులు కట్టడం అనేది ఎప్పుడు కష్టమే, బట్ స్టిల్ ఇప్పుడు థింగ్స్ బికేమ్ లాట్ ఈజీ. అప్పుడు ఏంటంటే అప్పుడు కట్టిన ఇల్లుకి ఒక ఎమోషన్. ప్రతి స్టేజ్కి కింద ఫ్లోరింగ్ చేసాం, లేకపోతే స్లాబ్ వేసాం, లేకపోతే గోడలు వేపాము, ప్లాస్టింగ్ చేసాం. అప్పుడు ఏంటంటే ఇంకొంచెం ఎమోషనల్ వాల్యూ ఎక్కువ ఉంటుంది ఇంటికి. ఇప్పుడు ఏంటంటే మోర్ ఆఫ్ మనకు కూడా ఏంటంటే శాలరీస్ పెరిగి ఐటీ కల్చర్ వచ్చి ఈఎంఐలు, హోమ్ లోన్స్. పేరెంట్స్ చాలామంది నేను చూసిన రిలేటివ్స్లో ఒక 10 lakhsతో సేవింగ్స్ చేసి ఇల్లు కట్టేటప్పటికి అది 20 lakhs 15 lakhs అవుతుంది. ఆ 15 lakhs నెక్స్ట్ 5 lakhsకో నెక్స్ట్ 10 lakhsకో వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి. సో ఇల్లు అలా ఆగిపోయి అలా ఎక్కడో అప్పు చేసో లేకపోతే కొన్ని రోజులు అది ఇంకా కన్స్ట్రక్ట్ చేస్తే ఇట్ వాజ్ యాక్చువల్లీ ఫర్ ఎవ్రీబడి ఇట్ వాజ్ ఏ బ్యూటిఫుల్ మెమరీ. ఇప్పుడు రిలేటివ్లీ కొంచెం ఈజీ. సో ప్రతి ఇంట్లో ఇలాంటి చాలా కథలు ఉంటాయి. ఒక యంగ్స్టర్ ఒపీనియన్ తీసుకుని వెళ్తాను. లాంగ్ హెయిర్ బేబీ, నీ జనరేషన్ గురించి చెప్పు. ఈ ఇల్లు అనేది ఇది ఓల్డ్ బూమర్స్ మాట్లాడే విషయమా? నువ్వు 5 years బూమర్ అయిపోతావు కాబట్టి అడుగుతున్నాను నేను. ఇప్పుడే వైల్ స్టాక్స్ లాస్ట్ యూత్గా మాట్లాడి వాడి పెళ్లి కోసం వాడే చూడాలి సార్. 1 second ఉండండి సార్. సో సీనియర్స్ మాట్లాడింది మొత్తం కరెక్టే సార్. సొంత ఇల్లు అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ నా వరకు చూసుకుంటే అదొక గౌరవం అంతే సార్. ఒక ముక్కలో చెప్పాలంటే సొంత ఇల్లు అనేది వాసుదేవ్ గారు చెప్పారు కదా, ఇల్లు అంటే గౌరవం కదా. ఏంటి వాసుదేవన్ సార్? సేమ్ సార్, సేమ్. సో 3 BHK ట్రైలర్ చూశారు. మేము ఆడియన్స్ని ఎందుకు ఈ సినిమా చూడాలని ట్రైలర్లో చూపించాం. ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత మీకే అనిపించింది? మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఒక ముక్కలో ఎవరు? సొంత ఇల్లు ఉంటేనే పెళ్ళైనా వస్తుంది, పెళ్ళైనా అవుతుంది, పిల్లలైనా హ్యాపీగా ఉండగలరు. సో సెక్యూర్డ్గా ఉంటుంది. ఎండైనా వానైనా. ఈ ప్రశ్న చదవకుండా నువ్వు ఇంట్లో ప్రిపేర్ చేసిన ఆన్సర్ చెప్పి సిద్ధార్థ్ గారు ట్రైలర్కి వస్తున్నాం అంటే మినిమం ప్రిపరేషన్ ఉండాలి.
సో ఒక సెక్యూరిటీ ఉంటుంది సొంత ఇల్లు ఉంటే. సో సొంత ఇల్లు ఉందంటే మనం ఏదైనా ధైర్యంగా చేయగలం. సో కరేజ్ వస్తుంది, సో తర్వాత అడ్వెంచర్స్ చేయాలనిపిస్తుంది, ఏదైనా ఇన్స్పిరేషన్, ఇప్పుడు మీరున్న మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకొని ముందుకెళ్ళాలనిపిస్తుంది. సో రోల్ మోడల్గా ఎవరినైనా తీసుకొని వర్క్లో మన ఫోకస్ అంతా పెట్టాలనిపిస్తుంది. అదే ఇల్లు లేకపోతే దాని మీద ఫోకస్ పెడతాం కదా. అది 3 BHK ట్రైలర్ చూసి నీకేమనిపించింది? చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యాను సార్. మీరు రోజు రోజుకి బొమ్మరిల్లు కంటే యంగ్గా అయిపోతున్నారు. సో ఇందులో ఇంకా యంగ్గా ఉన్నారు. అండ్ మీ ఎమోషన్ ప్రతి మిడిల్ క్లాస్ ఇండియన్ సిటిజన్కి కనెక్ట్ అయ్యేలాగా పోర్ట్రే చేశారు. సో క్విక్ రెస్పాన్స్. I'll కాపీరైట్ అయ్యాలా? వెరీ గుడ్. నేను మీకు చెప్తాను సార్, నేను ఇలాగే యంగ్గా ఉన్నాడని చెప్పారు కదా, నాకు స్వార్థం చాలా ఎక్కువ. నేను చేయాల్సింది ఇంకా చాలా ఉంది, కానీ నా మీద నమ్మకం పెట్టడానికి వాళ్ళకి నమ్మకం వచ్చే వరకు నేను ఇలాగే ఉండాలి. సో మంచి క్రియేటర్స్కి ఎప్పుడు మంచి ఆలోచన వస్తుందో, సిద్ధుని పిలురా, అప్పుడు నేను చెప్పు బాబు అన్నీ వస్తే మొత్తం మీరే చేస్తారు, గేట్ అవుట్ అంటాడు నన్ను. సో నేను వాళ్ళ కోసం, మా శివగారు, మా మేకప్ ఆర్టిస్ట్ శివగారు 20 సంవత్సరాల నుంచి ఫ్రిడ్జ్లో పెట్టిన యాపిల్లో నన్ను చూస్తున్నారు. ఎక్కడైనా ఎండ ఉంటే ఫస్ట్ ఒక గొడుగు వస్తుంది, ప్రతి 5 మినిట్స్కి ఒక జ్యూస్, చెమట ఒక్క ఇమీడియట్గా వచ్చి, తర్వాత మంచి క్రీమ్స్, బాగా నిద్రపోతాను. కానీ వెయిటింగ్, ఎందుకంటే టు అచీవ్ వాట్ యూ వాంట్ యూ హావ్ టు వెయిట్ ఫర్ ద వరల్డ్ టు బి రెడీ టు లెట్ యూ అచీవ్ ఇట్. 3 BHK ట్రైలర్ చూసిన తర్వాత సిద్ధార్థ్ గారు హియర్, మైసెల్ఫ్ హేమమాలిని హియర్. డ్రీమ్ గర్ల్ చెప్పు. సో యాక్చువల్గా ట్రైలర్ చూసిన తర్వాత వాట్ ఐ ఫీల్ ఇస్, సిద్ధార్థ్ గారి దగ్గర నుంచి ఏ మూవీ వచ్చినా మేము చాలా కాన్ఫిడెంట్గా చాలా బాగుంటుంది, ఈయన బాగా యాక్ట్ చేస్తాడు అని ఫీల్ అవుతూ ఉంటాం. ప్రతిసారి మీరు ఇన్నోసెంట్గా కనిపించిన ప్రతిసారి ఆ సినిమా సూపర్ హిట్. అది రీసెంట్గా ప్రూవ్ చేసిన చిన్న కావచ్చు. ఇందులో ఎంత అమాయకంగా ఉన్నారంటే అయ్యో పాపం అని అనిపించింది ట్రైలర్ చూడంగానే. అండ్ కాస్టింగ్ వాజ్ బ్యూటిఫుల్. ఖచ్చితంగా ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని ఈ సినిమా మళ్ళా, అరే ఎవరైనా సరే ఇల్లు కట్టుకోవడం, డ్రీమ్స్ అన్నీ కొలాప్స్ అయిపోయినాయి అని చెప్తారు కదా మిగతా గారు, అలా అనుకున్న వాళ్ళు కూడా మళ్ళా రీబిల్డ్ చేసుకుని ఒక 3 BHK కొనుక్కోవాలనే అంత ధీమాని, మీరు అన్నట్టు హోప్ని మాకు ఈ 3 BHK ట్రైలర్ ఇచ్చింది. ఆహా ఇది చాలు. థ్యాంక్ యూ ఫర్ దిస్ Q&A. ఇది కొత్త ప్రయత్నం. ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ ఇట్. గీతా భగత్, ప్లీజ్ టేక్ ఓవర్ ప్రొఫెషనల్లీ అండ్ డూ దిస్ కరెక్ట్లీ. ఇప్పుడు మనం Q&A లోకి వెళ్ళిపోదాం. అక్కడి నుంచి ప్రశ్నలు వస్తాయి ఇప్పుడు. యా కాదు సార్, ఆన్సర్స్ అక్కడి నుంచి వచ్చాయి. శరత్ కుమార్ సార్, యా ప్లీజ్. ట్రైలర్లో ఒక ఇంట్రెస్టింగ్ డైలాగ్ ఉంది సార్, ఇండియాలో హార్డ్ వర్క్కి వాల్యూ లేదు. ఆ లైన్స్ ఐఎమ్ నాట్ షూర్. హార్డ్ వర్క్కి వాల్యూ లేదు అనే ఒక ఇండస్ట్రీలో ఎంతవరకు హార్డ్ వర్క్ ఇంపార్టెంట్, హార్డ్ వర్క్ ఒక్కటే ఉంటే సరిపోతుందా మీ ఎక్స్పీరియన్స్? హార్డ్ వర్క్ ఉండాలండి. ఎనీ బిజినెస్ దట్ యూ డూ, హార్డ్ వర్క్ లేకపోతే ఏం అచీవ్ చేయగలుగుతారు. బట్ హార్డ్ వర్క్ అలాంగ్ విత్ లిటిల్ బిట్ ఆఫ్ లక్. మన కింద ఇంకా ఎన్నోసారి యాక్టర్స్ ఉన్నారు. వీఆర్ నాట్ ఓన్లీ ద గ్రేటెస్ట్ యాక్టర్స్ అవైలబుల్, వీఆర్ ద ఓన్లీ పీపుల్ ఆర్ సీన్ అవుట్ సైడ్. సో మెనీ పీపుల్ వాడు ప్రయత్నం చేసి ఉండే వాళ్ళని. సో దే ఆర్ నాట్ మేడ్ ఇట్. సో హార్డ్ వర్క్ ఇస్ సంథింగ్ విచ్ యూ కీప్ ఆన్ డూయింగ్. But hard work with result will give you happiness. But hard work is a must. ఏ పని చేసినా కూడా, ఏ ఫ్యాక్టరీలో ఉన్నా కూడా, కార్పొరేట్ సెక్టర్లో ఉన్నా కూడా, ఎక్కడైనా హార్డ్ వర్క్ అండ్ డిసిప్లిన్ ఇంపార్టెంట్ అండి. సో బట్ వాట్ డైలాగ్ హియర్, దిస్ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్. బికాజ్ హార్డ్ వర్క్ మే నాట్ ఫెచ్ ఉంటుంది. ఎన్నోసారి డిఫరెంట్గా మంది ఇక్కడ ఒకేసారి రోడ్ ఎవరెస్ట్ అంటే ఎవరెస్ట్ వెళ్తే బెటర్, ఇటు వెళ్ళిపోయి మళ్ళీ దట్ ఈస్ సంథింగ్, ఇట్స్ వేస్ట్ ఆఫ్ ఎనర్జీ. ఇఫ్ యూఆర్ ఫోకస్ ఆన్ సంథింగ్ అచీవ్ చేయడానికి, ఎవరెస్ట్ 29,028 feet ఉంటే అక్కడ వెళ్ళాలి అని ఇఫ్ యూ మేక్ ఎ డెసిషన్ అక్కడ వెళ్ళాలి, అది హార్డ్ వర్క్ విల్ బీ ఫ్రూట్ఫుల్. బట్ సడన్లీ నేను ఇక్కడ వెళ్ళి ఈ సైడ్ వెళ్ళిపోయి వచ్చేస్తాను అంటే అది హార్డ్ వర్క్ విల్ బీ వేస్ట్. అది నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. సిద్ధు గారు ట్రైలర్ బాగుందండి. అండ్ ట్రైలర్ చూస్తుంటే ఒక జర్నీ కనబడుతుంది, అండ్ సొంత ఇల్లుకి చేసుకునే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కనబడుతుంది. సో శ్రీ గణేష్ గారు మీకు ఈ స్క్రిప్ట్ చెప్పినప్పుడు మిమ్మల్ని హుక్ చేసిన పాయింట్ ఏంటి? లైక్ ఒక బాయ్ జర్నీయా, లేదంటే ఒక ఇల్లు కొనడం అనే అంశమా? ఏ అంశం? ఆనెస్ట్గా చెప్పాలంటే స్క్రిప్ట్ చదివిన తర్వాత ఇమీడియట్ ఎమోషన్ వాజ్ ఇట్ మేడ్ మీ థింక్ ఆఫ్ మై ఫ్యామిలీ. సో నాకు వెంటనే మా అమ్మ నాన్న వాళ్ళు ఫేస్ చేసిన స్ట్రగుల్స్, నన్ను పెంచడానికి వాళ్ళు చేసిన సాక్రిఫైసెస్,
ప్రతి ఇంట్లో ఇలాంటి కథలు ఉంటాయి కదా. అండ్ మన అందరికీ టైం ఉండదు మా అమ్మ నాన్నకి వెళ్ళి చెప్పడానికి థ్యాంక్ యూ ఫర్ దిస్ లైఫ్ అండ్ కొన్నిసార్లు ఒక సినిమా చూస్తుంటే అది అందరికీ ఈక్వల్గా కమ్యూనికేట్ అయిపోతుంది. అది నాకు ఇందులో నన్ను ఎక్సైట్ చేసింది పాయింట్. సెకండ్, యాజ్ అన్ యాక్టర్ ఏ క్యారెక్టర్ ఇచ్చినా దానికి 100% జస్టిస్ చేయాలని మనం ట్రై చేస్తాం. కొన్ని సినిమాల్లో ప్రతి క్యారెక్టర్ ఆథర్ బ్యాక్ లా కనిపిస్తుంది మీకు. సో ఈ సినిమాలో స్టేజ్లో కూర్చున్న ప్రతి ఆర్టిస్ట్ వాళ్ళకి చెప్పిన కథలో వాళ్ళ క్యారెక్టర్ వాళ్ళకి చాలా నచ్చి ఉంటుంది. ఎందుకంటే ఇట్స్ వెరీ రియల్. అండ్ ఎక్కడ ఒక్క షాట్ కోసం కూడా సీన్ని వదిలేసి సడన్గా వేరే మూడ్కి వెళ్దాం, వేరే జానర్కి వెళ్దాం, అది కాకుండా ఇట్స్ జస్ట్ రియల్ ఫ్యామిలీని చూసినట్టు అనిపించింది నాకు స్క్రిప్ట్ చదివినప్పుడు. అండ్ సినిమా షూట్ చేసినప్పుడు అది ఇంకా పర్మనెంట్ అయిపోయినట్టుంది నాకు. తర్వాత డబ్బింగ్ చేసినప్పుడు ఇంకా. సో ఫర్ మీ ఐఎమ్ సీయింగ్ అ ఫ్యామిలీ. అండ్ నాకు ఐ లవ్ మేకింగ్ ఫిల్మ్స్ అబౌట్ కామన్ పీపుల్. నాకు కామన్ మ్యాన్లో ఉన్న స్ట్రెంగ్తే హీరోయిజం అనిపిస్తుంది చిన్నప్పటి నుంచి. అది మనం స్క్రీన్ హీరోయిజంతో ఎప్పుడు వీ కాంట్ కంపేర్ ఇట్. ఎందుకంటే వన్ ఇస్ ఫ్యాంటసీ, వన్ ఇస్ రియల్. సో రియల్ లైఫ్లో జరిగే హీరోయిజం అంటే నాకు చాలా ఇష్టం. ఆ హీరోయిజం జరుగుతున్నప్పుడు మన హీరోని మనకు అనిపించదు, ఎవరు మనకు చెప్పరు. 5 years తర్వాత, 10 years తర్వాత, సమ్టైమ్స్ మనం చనిపోయిన తర్వాత చెప్తారు. అది నాకు చాలా ఇష్టం. సో దట్స్ వాట్ ఐ లైక్ అబౌట్ దిస్. సిద్ధార్థ గారు, ఏ వచ్చిన తర్వాత దురదృష్టం ఏంటంటే ఏది రియల్ ఫుటేజో ఏది ఒరిజినల్ ఫుటేజో అర్థం కావట్లేదు. మిమ్మల్ని స్క్రీన్ మీద చూస్తుంటే ఆ యంగ్ లుక్ వెనకాల ఏముంది, ఆ కష్టం ఏముంది, ఏముందా, మీ హార్డ్ వర్క్ ఉందా, అదేదో చెప్పవచ్చు. 2 విషయాలు అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక సినిమా రిలీజ్ ముందు ఒక క్యారెక్టర్ని క్రియేట్ చేయడానికి ఒక యాక్టర్ ఎంత కష్టపడ్డాడు అనేది ఆడియన్స్కి టోటలీ అనవసరం. ఎందుకంటే ఇప్పుడు అందరికీ అన్నీ తెలిసిపోయింది. ఎందుకంటే అందరూ ఫిల్మ్ మేకర్స్ అయిపోయారు. ఆడియన్స్ ఈజ్ ఆల్సో ఫిల్మ్ మేకింగ్ కదా. వాళ్ళు షూట్ చేస్తున్నారు, వాళ్ళు ఎడిట్ చేస్తున్నారు, వాళ్ళు టైటిల్ వేస్తున్నారు, అందరికీ సౌండ్ మిక్సింగ్ గురించి తెలిసిపోయింది, అందరికీ అన్నీ తెలుసు. నా జాబ్ ఏంటంటే శ్రీ గణేష్ ఒక ప్రభు అనే క్యారెక్టర్ని ఈ వయసు నుంచి ఈ వయసు దాకా తీసుకెళ్ళాడు. అతనికి సాటిస్ఫాక్షన్ వచ్చే వరకు నేను ఆ క్యారెక్టర్గా బతకాలి, జీవించాలి. మై ఎంటైర్ ఎఫర్ట్ వాజ్ టు మేక్ ప్రభు రియల్. అది మేము ఏఐ చేసామా లేకపోతే హార్డ్ వర్క్ చేసామా అంటే, ఈ ఫస్ట్ పార్ట్ నాకు ఏఐ అంటే నేను ఇప్పుడు ఇంకా వాడలేదు. నాకు నా శ్రమ, నాకు నా కృషి, నాకు నా తపన తెలుసు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మీరు సిద్ధుని ఒక స్కూల్ యూనిఫామ్లో చూసి నాకు నచ్చింది, నేను ఇష్టపడుతున్నాను మీరు చెప్పడం నాకు ఎంత పెద్ద మాట అని మీకు తెలియదు. ఎందుకంటే నేను 1.5 years నుంచి ఈ కళ కంటున్నాను. అది ఎలా మీరు రిసీవ్ చేస్తారని నేను ఈ రోజు వరకు వెయిట్ చేస్తాను. సో నన్ను ఒక రోడ్డుగా ఒక బబ్లీ పక్కింటి అబ్బాయిగా చూసి ఒక స్టార్ చేసిన ప్రేక్షకులు మళ్ళీ వాళ్ళ సిద్ధుని స్కూల్ యూనిఫామ్లో చూసి ఎలా రియాక్ట్ అవుతారని నేను వెయిట్ చేస్తున్నాను. సో అది ఇంకా నేను 4th of July దాకా వెయిట్ చేయాలి. ఎందుకంటే అందరు చూస్తారు కదా సినిమాని. అండ్ వాళ్ళ తర్వాత నేను బాగా చేశాను, ఎలా చేసావురా సిద్ధు అని అప్పుడు అడిగితే మీరు డీటెయిల్గా వచ్చి మీకు చెప్తాను. సిద్ధు గారు, మీరు మెసేజ్ వచ్చి ఇస్తున్న సినిమాలే చేస్తున్నారు కానీ మనీ వచ్చే సినిమాలు చేయట్లేదు. ఎవరికి మనీ వచ్చే సినిమా? ప్రొడ్యూసర్ కానీ, డిస్ట్రిబ్యూటర్ కానీ, ఎగ్జిబ్యూటర్ కానీ. అలా మీకు అనిపిస్తే నేనేం చేయలేను. యాక్చువల్లీ ఎందుకంటే ఇది ఒక మిడిల్ క్లాస్, అంటే ఎవరికైనా ఇల్లు అనేది ఒక కళ, కానీ దాని కష్టం అది మనం రియల్ లైఫ్లో బాగా దీని గురించి బాగా కష్టపడతాం, ఆలోచిస్తాం. సో మళ్ళీ థియేటర్కి వచ్చి అదే కష్టాన్ని చూడాలంటే ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు? అది ఎలాంటి కష్టం మీకు ఎలా తెలుసు? సినిమా వచ్చి చూడండి. సినిమా ఇప్పుడు మీ ఆ కష్టం మీరు భరించగలరని మీరు థియేటర్లోనే చూస్తారు కదా. ఇప్పుడే మీరు అంత రిస్క్ ఏం కాదు, హ్యాపీగా రావచ్చు, పర్లేదు. మ్యాక్సిమం ఏంటి, మహా అయితే మీకు నచ్చదు అంతే కదా, పర్లేదు, అంత ఏం బాధపడరు మీరు, పర్లేదు, డోంట్ వరీ. అంత ట్రాజడీ సినిమా కదా, చాలా హ్యాపీ హోప్ఫుల్ సినిమా. సిద్ధార్థ్ గారు, అంటే ట్రైలర్లో ఫస్ట్ షాట్ ఏమైతే ఉందో, అంటే వర్షం పడినప్పుడు సామాన్లు సర్దుతూ ఆ ఫ్యామిలీకి, అంటే ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కూడా ఫేస్ చేసే కామన్ పాయింట్ ఇది. సో అంటే ప్రతి ఇంట్లో కూడా, అంటే మేము కూడా వర్షం పడుతున్నప్పుడు కానీ లేకపోతే వరదలు వచ్చినప్పుడు కానీ ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటాం. అందరు ఆల్ పబ్లిక్, తెలుగు, తమిళ్, వీ ఆల్ ఫేస్ వరదలు వచ్చి మేము చూసాం డెవస్టేషన్ ఏమవుతుందో. అందులో మనకు అన్నీ ఉన్నాయి, ఇంట్లో మంచి ప్లంబింగ్ ఉంది, ఇంట్లో సెక్యూరిటీ ఉన్నాడు, అందరూ వచ్చి ఆ వాటర్ని బయట పంపించేంత ప్లంబర్స్ వస్తారు, మున్సిపాలిటీ నుంచి వస్తారు. అలాంటి ఫెసిలిటీస్ లేని వాళ్ళు ఏం చేస్తుంటారు అని ఆలోచిస్తేనే భయం వేస్తుంది. నాకు 2015లో నాకు ఫ్లడ్ ఎక్స్పీరియన్స్ కొంచెం ఉంది, చెన్నైలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు. సో అలాంటప్పుడు ఈ సీన్
శ్రీ గణేష్ పెట్టినప్పుడు మేము అందరూ ఇదే ఫీల్ అయ్యాం. షూటింగ్ చేస్తున్నప్పుడే మనకి ఇలా ఉంటే, నేను నాకు ఒక సైక్లోన్ తర్వాత చెప్పాను, ఆంధ్రాలో జరిగిన సైక్లోన్ అప్పుడు హుడ్ అనుకుంటా, హుద్ అనుకుంటా. అట్ ద టైం హుద్ సైక్లోన్లో సఫర్ అయిన వాళ్ళ లైఫ్ మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేయడానికి 25 to 35 years పడతాయంట మొత్తం.